అసోసియేషన్ విచ్చేసిన కన్వెన్షన్కి విచ్చేసిన 44 దేశాల నుంచి విచ్చేసిన ఎన్ఆర్ఐస్కు మరియు వేదిక మీద ఉన్న జీటీఏ ఫౌండర్ అండ్ చైర్మన్ విశ్వేశ్వర్ అన్నకు మరియు మల్లారెడ్డి అన్నకు శ్రీనివాసరెడ్డి అన్నకు మరియు ప్రవీణ్ మిగతా వారందరికీ మరియు నా సాటి ఎమ్మెల్యేలు కామారెడ్డి ఎమ్మెల్యే వెంకటరమణారెడ్డి గారికి అనిల్ అన్నకు సంజయ్ రెడ్డి అన్నకు ఇంకా మిగతా అందరికీ ఇది ఈరోజు ప్రపంచవ్యాప్తంగా మీరు తెలంగాణ గుర్తులు నెమరు వేసుకోవడానికి వచ్చి ఇప్పుడే సోదరుడు విశ్వేశ్వరరెడ్డి చెప్పినట్లు ఇది ప్రతి సంవత్సరం మీరు అందరు ఇట్లనే ఒక వేదిక మీద కలుసుకుంటూ ఇంకా 44 దేశాలు కాకుండా ప్రపంచవ్యాప్తంగా 200 సుమారు 30 దేశాల నుంచి కూడా ఇది విస్తరించుకుంటూ పోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరియు నేను తొందరనే ముగిస్తాను. ఇప్పుడు సోదరులు చెప్పినట్లు నన్ను ఇంతకుముందే 2 సంవత్సరాల క్రితం నేను వచ్చినప్పుడు అప్పుడు కొత్తగా ఎమ్మెల్యేని కొద్దిగా అమాయకంగా మాట్లాడాను నిజాలు. కానీ వేదికల మీద నిజాలు తక్కువ మాట్లాడాలి, ఒకరినొకరు ఎక్కువ పొగుడుకోవాలి. అంటే ఆ రోజు ఆ సమస్యలు ఏం తీరలేదు. అప్పుడు జ్వరం అనేవన్నీ ఇప్పుడు ఫీవర్ అంటున్నాను అంతే. రాజకీయాలు వచ్చినాక మార్పు ఏం వచ్చిందంటే జ్వరం అట్లనే ఉన్నది కానీ పేరు మార్చాను. ఇంకా మరీ ముఖ్యంగా ఇప్పటి వరకు చెప్పినట్లు అనిల్ అన్న ప్రత్యేకంగా కామారెడ్డి ఎమ్మెల్యే కూడా చెప్తున్నా అన్న, మీరు చెప్పిన రూరల్కి ఇంట్రెస్ట్ తెమ్మని ఇప్పుడు మల్లారెడ్డి కూడా చెప్పిండు. 15 సంవత్సరాల కింద ఎన్ఆర్ఐసి పెట్టారు మా ఆర్మూర్ నియోజకవర్గంలో ఎస్సీ జాడు. ఒక్క ఇండస్ట్రీ రాలేదు 15 సంవత్సరాల నుంచి, అన్ని అబద్ధాలు. 2 ఎన్ఆర్ఐసే పెట్టారు, పేర్లు ఎందుకు ఈ వేదిక మీద, కానీ ఒకటే ఒక్క యూనిట్ పెట్టారు. 15 సంవత్సరాల నుంచి ఒక్క ఇండస్ట్రీ రాలేదు, రారు, పెట్టరు. రెండోది, ఇప్పుడు ఇండస్ట్రీస్ గురించి చెప్పాడు అనిల్ అన్న. 2 సంవత్సరాల నుంచి నేను గౌరవనీయ ముఖ్యమంత్రి గారికి చెప్పాను, ఇండస్ట్రీస్ మినిస్టర్ శ్రీధర్ బాబు గారికి చెప్పాను. పోయినసారి 2 లక్షల కోట్లు దావోసి, మొన్న వచ్చిన 5 లక్షల కోట్లు. అన్న ఒక్క ఇండస్ట్రీ పెట్టండి, మన రూరల్ ఇండస్ట్రీ, గల్ఫ్ బాధితులు ఎక్కువ ఉన్నారు, విదేశాలకు ఎక్కబోతుందని చెప్పాను. ఒక్క ఇండస్ట్రీ రాలేదు. ముఖ్యంగా నేను చెప్పదలుచుకున్నది ఇక్కడ ఎవరినో పొగడడానికి విమర్శించడం కాదు. ఎన్ఆర్ఐలు పెట్టిన ఎస్సీజెడ్ స్పెషల్ ఎకనామిక్ జోన్ లక్కంపల్లిలో ఒక్క ఇండస్ట్రీ రావట్లేదు. అట్లాంటి వెళ్ళి బతిమలాడాను, సియాటెల్ వెళ్ళి బతిమలాడాను, న్యూజెర్సీ వెళ్ళి బతిమలాడాను, తెలంగాణ ముఖ్యమంత్రిని బతిమలాడాను, తెలంగాణ ఇండస్ట్రీస్ మంత్రిని బతిమలాడాను. ఒక్క ఇండస్ట్రీ రాలేదు, రాదు. రెండోది, ఇది చెప్పాను, ఇప్పుడు ఫ్యూచర్ సీటా ఏ సీటా తర్వాత మాట్లాడతాను, కానీ నేను ఇప్పుడు కూడా గౌరవనీయ ప్రభుత్వ పెద్దలకు చెప్తున్నా, తెలంగాణ ఈ హైదరాబాద్ చుట్టూ మర్చిపోయి రూరల్ తెలంగాణ వైపు చూడండి అని అసెంబ్లీలో చెప్పాను, ఇక్కడ చెప్తున్నాను. మొన్న వచ్చిన 5 లక్షల కోట్లు, అంతకుముందు వచ్చిన 2 లక్షల కోట్లు, ఇప్పుడు మళ్ళీ 19వ తారీఖు గౌరవనీయ ముఖ్యమంత్రి గారు మళ్ళీ దావోస్ పోతారు, మళ్ళీ 3 లక్షల కోట్లు వస్తాయి. ఈ 10 లక్షల కోట్లు ఉమ్మడి 10 జిల్లాలకు, జిల్లాకు 1,00,000 కోట్లు ఇవ్వండి అన్న. జిల్లాకు ఒక ఎయిర్పోర్ట్, ఇప్పుడు వరంగల్ శాంక్షన్ అయింది, ఆదిలాబాద్ శాంక్షన్ అయింది, జిల్లాకు ఒక ఎయిర్పోర్ట్ పెట్టుకుందాం. ఒక్కొక్క జిల్లాలో 1,00,000 కోట్లు అంటే ఎవరో చెప్పిన బంగారు తెలంగాణ అయిందో లేదో, కానీ ఈ 10 జిల్లాలలో 1,00,000 కోట్లు పెడితే నిజంగా కూడా బంగారు తెలంగాణ అవుతుంది. ఇంకా డెవలప్మెంట్, 2 సంవత్సరాల నుంచి శాసనసభ్యుడిగా ఒక ప్రైమరీ హెల్త్ సెంటర్ అడుగుతున్నాను. ఇప్పటికి 22 సార్లు అడిగాను. ప్రైమరీ హెల్త్ సెంటర్, పాము కడితే మందు, జ్వరం వస్తే మందు. ఒకరొక్క నిమిషం, నేనేం చెప్తున్నా అంటే నిజంగా కూడా ఇది ప్రభుత్వము అనిల్ అన్నకి చెప్తున్నా ప్రత్యేకంగా, నా తరపు నుంచి నువ్వే వకాలత తీసుకో. పేదలకు ఏవి కావాల్సింది, విద్య, వైద్యం, ఉపాధి, దీని మీద దృష్టి పెట్టండి. హైదరాబాద్ మీద దృష్టి తగ్గించండి. ఉపాధి, ఇప్పుడు విశ్వేశ్వరరెడ్డి గారికి చెప్పాను, అన్న దయచేసి విద్య గురించి చెప్తున్నాను, మీ సలహాలు ఇవ్వండి. 44 దేశాల వాళ్ళని అడుగుతున్నాను. నిన్ననే 1441 స్కూళ్ళు మూసేశాం. భారత పార్లమెంటులో నిన్ననే గౌరవనీయ రాజ్యసభ సభ్యుడు అడిగాడు, భారతదేశంలో అత్యధికంగా స్కూళ్ళు మూతబడే రాష్ట్రం నెంబర్ 1 రాష్ట్రంలో తెలంగాణ ఉంది. నేనేమంటున్నానంటే ఇవన్నీ ఎట్లయితే మళ్ళా మేము స్టార్ట్ చేయాలా, విద్యార్థులు రావాలా, మీ సలహాలు ఇవ్వండి. మేము ప్రభుత్వానికి మంచి సలహాలే చెప్తున్నాము, తెలంగాణ అంతా అభివృద్ధి చేద్దాము, ఒక ప్రాంతంలోకేం కాదు. గౌరవనీయ ముఖ్యమంత్రి గారు కూడా చెప్తున్నాము, 7 లక్షల కోట్లు మొన్న వచ్చినాయి. ఇవి వరంగల్, ఖమ్మం, నల్గొండ, మహబూబ్ నగర్, ఇప్పుడు సంజయ్ రెడ్డి అన్నట్లు నారాయణఖేడ్ బాగా వెనుకబడిన ప్రాంతం, అట్లాంటి చోట్ల ఇండస్ట్రీస్ పెట్టాలి. అన్ని చోట్ల 4 లైన్ హైవేస్ ఉన్నాయి, 8 లైన్ హైవేస్ ఉన్నాయి, గంట లోపల పోవచ్చు. నేను చెప్తున్నా, అందులో పాజిటివ్గా తీసుకోండి.
పాజిటివ్గానే చెప్పి నేను చెప్తే గౌరవనీయ ముఖ్యమంత్రి గారు నాకు ప్రత్యేకంగా వ్యక్తిగత అభిమానము అట్లా కాదు. నేను చెప్పేది ఏంటంటే అలా కొన్ని నిజాలు కూడా చెప్పాలా. ఇప్పుడే ఇప్పుడు ఒక మేడం వచ్చేయమన్నది మీ కాన్సెన్స్లో రోబోటిక్ ఎడ్యుకేషన్ ఇస్తామన్నది. విద్యార్థులు నేను దగ్గర రోబోటిక్ ఏమి ఇస్తారని నేను అంటున్నాను. ఇప్పుడే గౌరవనీయ సుందర్ గారు ఎవరు అన్నారు నా కార్మూర్ ఎందుకంటే ఈరోజు కూడా 28 పీజీ కాలేజీలు క్లోజ్ చేసినాం, 56 డిగ్రీ కాలేజీలు క్లోజ్ చేసినాం. కాబట్టి దయచేసి మీరు ఇవ్వాల్సింది మాకు డబ్బు కన్నా ఎక్కువ మీ తెలివి కొద్దిగా ఇవ్వండి. ఎక్కడెక్కడైతే మీ స్కిల్స్తో విదేశాలకు సెటిల్ అయ్యారో మంచి ఈ విద్యార్థులు స్కూళ్ళకి వచ్చేటట్లు ఏదైనా హాస్పిటల్స్లల్లో రూరల్ ఏరియాలో కొద్దిగా ఏదైనా మధ్యతరగతుల కాళ్ళకి మీకు ఏమైనా వీళ్ళుంటే మంచి డాక్టర్లు ఉంటే వచ్చి ఒక 15 రోజులు క్యాంప్ వేసుకోండి. అయితే అందరు వస్తారు. వరంగల్ కావచ్చు, నల్గొండ కావచ్చు, నిజామాబాద్ కావచ్చు, ఎంత చుట్టూ హైదరాబాద్ చుట్టే తిరుగుతున్నది. సంజయ్ రెడ్డి అన్న చెప్పిండు, కామారెడ్డి మీద చెప్పింది అదే, మల్లారెడ్డి కూడా చెప్పింది అదే. ఫస్ట్ టైం 4 స్టార్ హోటల్ కట్టండి. హైదరాబాద్లో 100 4 స్టార్ కడితే కాదు, నిజామాబాద్లో కూడా కట్టండి. మీరు ఎన్ఆర్ఐస్ అందరికీ చెప్పేది ఏంటంటే తెలంగాణ ఈరోజు అన్ని జిల్లాలు సుమారు 2 అవర్స్లో లిమిట్స్లు ఉన్నాయి, 2-3 గంటల లోపల ఉన్నాయి. ఫ్యూచర్లో వందే భారత్ ట్రైన్లు కూడా అన్ని చోట్లకు వస్తున్నాయి. కాబట్టి ఎన్ఆర్ఐస్ విద్య పట్ల, వైద్యం పట్ల, ఉపాధి పట్ల మీరు పెడతారో పెట్టకుండా సలహాలు ఇవ్వండి, మీ తెలివి ఇవ్వండి. మీరు మంచి మంచి డాక్టర్స్ ఉన్నారు. నాకు మొన్న అట్లాంటిలో ఒక డాక్టర్ కలిశాడు, మొన్న వచ్చి కూడా 15 రోజులు క్యాంప్ వేసిపోయాడు, దామోదర్ రెడ్డి గారు. అట్లాంటి డాక్టర్లు చాలామంది ఉన్నారు. మీరు జిల్లా కేంద్రాలకు వచ్చి ఇట్లాంటి ఆపరేషన్స్ చేస్తే అక్కడ వైద్యం దొరుకుతుంది. విద్య కూడా ఒక మంచి సలహాలు ఇవ్వండి మాకు. మేము మస్తు ప్రయత్నం చేస్తున్నాం. ప్రభుత్వం విద్య మీద నిర్లక్ష్యం కాదు. ఐఏఎస్ అధికారులు మేము చాలా కష్టపడుతున్నాం. అయినా విద్యా సంస్థలను మూతపడుతున్నాయి. మీలాంటి ఇంటలెక్చువల్స్ విదేశాలు ఉన్నారు కాబట్టి అక్కడ దేశాలలో ఏమైనా ఉన్నదా? డ్రాప్ అవుట్స్ అయ్యే స్టూడెంట్స్ని మనం ఏమైనా తిరిగి చేర్చగలుగుతామా, నమ్మకం కలిగించగలుగుతామా? 44 దేశాలు ఉన్న మేధావులు ఈ ప్రభుత్వానికి సెలవు ఇవ్వండి. విద్యా వైద్యం పట్ల ముఖ్యంగా గ్రామీణ ప్రాంతంలో ఉన్న తెలంగాణను పట్టించుకోమని మీ అందరినీ మళ్ళొకసారి వేడుకుంటూ ఈ సమయం ఇచ్చినందుకు ధన్యవాదాలు చెప్తున్నాను. థ్యాంక్ యూ సో మచ్ అన్న. మీ అందరికీ తెలుసండి, ఇంత పెద్ద కన్వెన్షన్ చేయాలంటే ఇట్స్ నాట్ ఏ జోక్. మేము 3 years బ్యాక్ ఈ ఆర్గనైజేషన్ స్టార్ట్ చేసినప్పుడు ఎవరైనా ఒక మంచి శక్తి ఆర్ మంచి సపోర్ట్ ఉన్న పర్సన్ కావాలన్నప్పుడు రవీందర్ రెడ్డి అన్నగారు మా వెనక ఉండి నేను ఉంటాను అని మాకు అడ్వైజర్ చైర్గా వచ్చారు. ఆ రోజు వైస్రాయ్ హోటల్లో మేము చేసుకుంటామని అంటే అన్న మీరు ఫ్రీగా చేసుకోమని చెప్పేసి మా వెనకాల నిలబడి ఆ రోజు అంత గ్రాండ్గా ఫంక్షన్ కావడానికి రవీందర్ రెడ్డి గారు ఇచ్చిన సహకారమే అండి. ఈ రోజు కూడా మీరు చూస్తున్నారు ఎంఎస్ఎన్ టైటిల్ స్పాన్సర్గా వచ్చిందంటే అన్నను వెళ్ళి అడగగానే ఓకే నేను స్పాన్సర్ చేస్తాను హైయెస్ట్ అని చెప్పి అన్న ముందుకు వచ్చారు. చాలా చాలా థ్యాంక్స్ అన్న, మీకు చాలా ధన్యవాదాలు. సో రవీందర్ రెడ్డి గారిని మాట్లాడవలసిందే కోరుతున్నానండి. ఈ ఒక ఫంక్షన్ ఆర్గనైజ్ చేసిన వాళ్ళందరికీ ఎంతో శ్రమపడి ఈ యొక్క ఫంక్షన్ని ఆర్గనైజ్ చేసి ఇంతమందిని మనందరినీ పిలిచి చేసినందుకు చాలా కృతజ్ఞత. వీళ్ళు పాపం ఎన్ఆర్ఐస్ మొత్తం వాళ్ళ కష్టంతో పైసా కూడబెట్టి ఇక్కడ మనకు ఏదో చేయాలని వాళ్ళ తాపత్రయం చూసి అందరూ కలిసి వాళ్ళని సద్వినియోగంగా వాళ్ళ డబ్బుని కానీ వాళ్ళ ఎఫర్ట్స్ని కానీ చూసుకొని మంచి పనులకంతా సహకరి